Hello, my dear Rowdy boys and Rowdy girls. How are you? చూడండి డే 3 చూడండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ మెటలర్జీ కూడా రెండు ఇక్కడే కవర్ అవుతాయి. ఓకే 100% ఆల్ టాపిక్స్ కవర్ బోత్ ఏపీ అండ్ టీఎస్. ఓకే టీఎస్కి ఓకే ఇంకొకసారి చేస్తాను మెటలర్జీ అని చెప్పి సపరేట్ పెడతాను. బట్ ఇక్కడ టీఎస్ కూడా కవర్ అవుతుంది. ఓకే మొత్తం మెటల్ అండ్ నాన్ మెటల్స్ మొత్తం బోర్ అయిపోతుంది. ఓకే ఎవ్రీ డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే నువ్వు జీరోలో ఉన్నా పర్లేదు, ఈ సిరీస్ ఫాలో అవ్వు, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి నీకు. ఓకే మనమైతే ఇంకా సెషన్ స్టార్ట్ చేద్దాం. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో సీ హియర్ చూడండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకే ఇక్కడ మనకైతే మెటలర్జీ కూడా కవర్ అయిపోతుంది. ఓకే నో ప్రాబ్లం హియర్, మెటలర్జీ ఆల్సో కవర్. ఓకే నెక్స్ట్ చూడండి సి హియర్ క్విక్ రీక్యాప్. ఖచ్చితంగా ఇది చూడండి లాస్ట్ స్లైడ్ చూపిస్తాను నేను. ఓకే ఈ స్లైడ్లోనే చూడండి ఎగ్జెప్షన్స్ యాంఫోటరిక్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకే సి హియర్ మనం అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూడండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అసలు చూడండి మొత్తం ఒకే స్లైడ్లో వచ్చేసి మెటల్స్ అంటే ఏంది, నాన్ మెటల్స్ ఏందో ఒకసారి చూద్దాం. చూడండి మెటల్స్ చూడండి యాక్చువల్గా మెటల్స్ ఎలా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి అంతే కదా, చాలా గట్టిగా ఉంటాయి. దీనికి కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి తెలుసు కదా. ఎగ్జెప్షన్ ఏంటి, మెర్క్యూరీ క్యూరీ. సో చూడండి ఇక్కడ ఎగ్జెప్షన్ కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి ఎగ్జెప్షన్ కూడా వచ్చేసింది. సి ఓకే నెక్స్ట్ అలాగే చూడండి ఇది షైనీ అపియరెన్స్. లస్ట్రస్ అంటే ఏంది, షైనీ అపియరెన్స్. అదే నాన్ మెటల్స్ వెళ్తే ఏమవుతుంది, దట్ ఈస్ డల్. దీనికి ఎగ్జెప్షన్ ఏంది చెప్పండి, దీనికి ఎగ్జెప్షన్ చెప్పండి. సి హియర్ అలాగే నాన్ మెటల్స్లో సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఏంటి సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాస్, ఇక్కడ లిక్విడ్గా వస్తుంది అలాగే గ్యాస్ కూడా వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి అయోడిన్ విచ్ ఇస్ లస్ట్రస్. ఏంటి అయోడిన్ విచ్ ఇస్ లస్ట్రస్. ఇక్కడ నేను ఏంటంటే ఎగ్జామ్షన్ కూడా తెచ్చాను నేను. నెక్స్ట్ చూడండి హాట్నెస్. చూడండి మెటల్స్ అన్ని చాలా గట్టిగా ఉంటాయి. హాట్నెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఎగ్జామ్షన్కి ఎగ్జాంపుల్ వచ్చి సోడియం అండ్ పొటాషియం. మన నైఫ్ని కట్ చేసినా కానీ ఏమవుతుందంటే అది కట్ అయిపోతుంది, దట్ ఈస్ సాఫ్ట్. ఎగ్జామ్షన్ కూడా చూడండి. ఓకే నెక్స్ట్ అలాగే చూడండి నాన్ మెటల్స్ అన్ని సాఫ్ట్గా ఉంటాయి. ఏంటి నాన్ మెటల్స్ అన్ని సాఫ్ట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫర్ ఎగ్జామ్షన్ ఈస్ డైమండ్. ఇట్ ఈస్ వెరీ హాట్నెస్. ఓకే ఇది బాగా హాట్నెస్ ఉంటుంది అలాగే షైనీ అపియరెన్స్ కూడా ఉంటుంది. తర్వాత చూడండి మ్యాలిబిలిటీ. ఏంటి మ్యాలిబిలిటీ చూడండి థిన్ షీట్స్. ఏంటి థిన్ షీట్స్, ఇక్కడ బ్రిటిల్. ఓకేనా ఇలా అవ్వదు. ఓకే దిట్ ఈస్ ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి డక్టిలిటీ అంటే ఏంది, థిన్ వైర్స్ డ్రాన్ ఇన్ టు వైర్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, గోల్డ్. ఇక్కడ ఇట్ ఈస్ నాన్ డక్టైల్. ఓకే నెక్స్ట్ చూడండి కండక్టివిటీ చూడండి దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్. ఓకే గుడ్ కండక్టర్స్. ఇవి వచ్చేసి పూర్ కండక్టర్స్. ఓకే నెక్స్ట్ చూడండి సోనోరిటీ అంటే ఏంది, సోనరస్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇవి నాన్ సోనరస్. ఓకే నెక్స్ట్ చూడండి మీకైతే నేను డీటెయిల్గా వన్ షాట్ కూడా చెప్పున్నా, బట్ దానికంటే డీటెయిల్గా మనం ఇక్కడ వెళ్దాం. ఓకే ఎవ్రీ పాయింట్, ఓకే ఎవ్రీ వర్డ్ మీ ఉన్న బుక్స్లో మీ వర్క్ బుక్ కానీ మీ టెక్స్ట్ బుక్ కానీ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ లైన్ కవర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి జనరల్ రూల్స్. రియాక్షన్ విత్ ఆక్సిజన్ ఎలా రియాక్ట్ అవుతుంది, మెటల్ ప్లస్ ఆక్సిజన్. ఓకే మెటల్ ప్లస్ ఆక్సిజన్. చూడండి మెటల్ ప్లస్ ఆక్సిజన్ అయితే ఏమవుతుంది, దట్ ఈస్ మెటల్ ఆక్సైడ్. మనం యాసిడ్ బేస్లో చెప్పుకున్నాం. మెటల్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ అంటాం, నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే ఎసిడిక్ అంటాం. మీకు షార్టింగ్ కూడా చెప్పాను నేను. షార్టింగ్ ఏంటి, నాన్సీ అని గుర్తుపెట్టుకుని చెప్పా. నాన్సీ గుర్తుపెట్టుకోని చెప్పా, గుర్తుంది కదా మీకు. దట్ ఈస్ నాన్ అంటే దట్ ఈస్ నాన్ మెటల్ ఆక్సైడ్. వస్తే దట్ ఈస్ సి యాసిడ్స్ అని చెప్పాను నేను వన్ షాట్లో. ఓకే నెక్స్ట్ చూడండి స్పెషల్ కేస్ యాంఫోటరిక్ యాసిడ్స్. ఇవేంటంటే బోత్ యాసిడ్ లాగా పనిచేస్తాయి అలాగే బేస్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ చూడండి ఇక్కడ మెటల్ అంటే ఏం చెప్పాను, దట్ ఈస్ బేస్, ఇది యాసిడ్. బట్ ఇక్కడ ఏంటంటే యాంఫోటరిక్ ఏంటంటే అటు ఉంటా ఇటు ఉంటా అలాగా. సో చూడండి ఇట్ రియాక్ట్స్ విత్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్. చూడండి దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, సి హియర్ చూడండి ఇక్కడ అల్యూమినియం తీసుకున్నాడు అలాగే జింక్ తీసుకున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి Al2O3 ప్లస్ 6HCl gives rise to 2Al3 ప్లస్ 3H2O. ఏంటి నెక్స్ట్ అలాగే చూడండి Al2O3 ప్లస్ 2NaOH ప్లస్ 2NaAlO2 ప్లస్ H2O. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఇవన్నీ. ఓకే ఒకసారి ట్రై చేయండి, అవన్నీ వస్తాయి. నెక్స్ట్ చూడండి సి హియర్ కెమికల్ బిహేవియర్ రియాక్షన్ విత్ వాటర్. అసలు రియాక్షన్ విత్ వాటర్తో బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది మెటల్ అనేది. ఫర్ సపోజ్ సోడియం వేసామనుకోండి, దట్ ఈస్ హైలీ రియాక్టివ్. మీరు చూడాలనుకుంటే ఓకే నేను చేసే ఎక్స్పెరిమెంట్. ఓకే సోడియం మెటల్ రియాక్ట్ విత్ వాటర్. ఓకే ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు అనుకోండి, నేనే వస్తా ఇలా ప్యాకెట్ పట్టుకొని నేనే వస్తా. చూడండి యూట్యూబ్లో మెటల్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు మెటల్ హైడ్రాక్సైడ్ ప్లస్ H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే ఎందుకంటే సోడియం కానీ పొటాషియం కానీ హైలీ రియాక్టివ్. ఏం చేస్తాయంటే ఈ H2 గ్యాస్ని బయటికి టిస్రాస్తాయి మనకి. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ
వైలెంట్ రియాక్షన్ విత్ కోల్డ్ వాటర్. ఏమేమి తీసుకుంటాం మనం? పొటాషియం అయినా సోడియం అయినా. ఓకే, పొటాషియం సోడియం ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వెరీ హైలీ రియాక్టివ్. ఏంటి? వెరీ వెరీ హైలీ రియాక్టివ్. నెక్స్ట్ అండి మోడరేట్ రియాక్టివ్, మైల్డ్. చూడండి ఇక్కడ కాల్షియం. మీకు తెలుసా, నేను చెప్పిన ఒకసారి, నేను కనకం, అలిజోన్, ఈ రియాక్టివిటీ చూస్తే అర్థమవుతుంది మనకి. ఓకే, చూడండి కోల్డ్ వాటర్, కాల్షియం ఫ్లోట్స్ డ్యూ టు హైడ్రోజన్ బబుల్స్. ఏమవుతుందంటే కాల్షియం అనేది మైల్డ్ రియాక్టివ్. కాల్షియం ఏంగానే ఏమవుతుందంటే ఆ వాటర్ బబుల్స్లో వస్తాయి, ఎయిర్ బబుల్స్, H2 బబుల్స్ కూడా వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే పైన తెలుతూ ఉంటుంది, ఇలా తెలుతూ ఉంటుంది. వైట్ చూడండి, వాటర్లో మనం బిస్కెట్ వేస్తే ఏమవుతుంది? పైన వెళ్తుంది, ఆఫ్టర్ సమ్ టైం కింద పడిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కాల్షియం పైన అలాగే తేలి ఉంటుంది. నెక్స్ట్ అండి హాట్ వాటర్, ఓన్లీ మెగ్నీషియం. మెగ్నీషియం రిబ్బన్ కూడా మనం హీట్ చేస్తేనే వస్తుంది. ఓకే, ఫస్ట్ స్టాప్ చెప్పుకున్నాం. తర్వాత చూడండి స్టీమ్ ఓన్లీ, అల్యూమినియం కానీ ఫెర్రస్ కానీ జింక్ కానీ. ఓకే, ఈ రియాక్షన్ చూడండి 3Fe + 4H2O gives us to Fe3O4 + 4H2. అరే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా రావాలి మనకి. ఓకే, నో రియాక్షన్ విత్ Pb Cu Ag Au బికాస్ దీస్ ఆర్ లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్. లీస్ట్ అండ్ లీస్ట్. ఓకే, దీన్ని ఒక షార్ట్కి నేను 1 షార్ట్లో చెప్పున్నా, కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్. ఓకే, ఒక షార్ట్ చేస్తాం మీకోసం. ఓకే, నెక్స్ట్ చూడండి యాసిడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ రావాలంటే మనకి రియాక్టివిటీ సిరీస్ తెచ్చి ఉండాలి. రియాక్టివిటీ సిరీస్ ఎవడైతే హైలీ రియాక్టివ్, చాలా బలవంతుడో వాడైతే ఏం చేస్తాడు? చిన్నపిల్లలందరినీ బయటికి ఇసిరాస్తాడు. సేమ్ ఇలాగే ఇది కూడా నేర్చుకుంటాం మనం. ఓకే, చూడండి మెటల్ ప్లస్ డైల్యూట్ యాసిడ్. ఏం తీసుకున్నాడు ఇక్కడ? మెటల్ ప్లస్ డైల్యూట్ యాసిడ్. ఓకే, మెటల్ విత్ డైల్యూట్ యాసిడ్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూడండి. ఇక్కడ మెటల్ ఏం తీసుకున్నాడు? Zn. ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్. ఫస్ట్ మనకి ఏంటంటే ఆ రియాక్టివ్ సిరీస్ వచ్చి ఉండాలరా మనకి. చూడండి ఇది, ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ రియాక్టివ్. ఈ హైలీ రియాక్టివ్ ఏం చేస్తుందంటే సింపుల్గా ఈ 2Hని బయట తీస్తుంది అంతే. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్నవాడిని ఇలా బయట తీసి వాడు లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడు వచ్చేసి చూడండి హైలీ రియాక్టివ్. ఏం చేస్తున్నాడు? ఇంట్లో అన్ని కొట్టేసి బయట వేసి వాడు వచ్చి చేరుతుంటాడు. సో వీడు బయట నుంచి ఇంట్లో చేరుతున్నాడు. ఇంట్లో చేరి ఇక్కడ ఉన్నాడు కదా H, వాడిని ఏం చేస్తున్నాడు? బయటికి రాస్తున్నాడు. అంతే, అయిపోయింది. ఎగ్జెప్షన్స్, దీనికి కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి, డిస్ప్లేస్ చేయలేవు. అవి వచ్చేసి నైట్రిక్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి యానిక్ బాండ్. యానిక్ బాండ్ అంటే ఏంది? దిస్ ఇస్ క్యాటయాన్ యానయాన్ ఉంటే దాన్ని ఏమంటాం? యానిక్ బాండ్. అంటే 2 డిఫరెంట్ అయాన్స్ ఉండాలి, ఒకటి క్యాటయాన్ ఉండాలి, ఇంకోటి యానయాన్. సో ఇలా ఉంటే ఏమంటామంటే యానిక్ బాండ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సోడియం అండ్ క్లోరైడ్. చూడండి సోడియం అంటే ఏమంటాం? దట్ ఈస్ అటామిక్ నెంబర్ ఈస్ 11, 281. K11 వాల్యూస్ ఏంది? 281. క్లోరిన్ చూడండి అలాగే 17 అంటాం. 17 అంటే చూడండి 287. చూడండి ఈ సోడియం ఎలా అంటాడంటే పుష్ప 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 అంటాడు. పుష్ప అంటే ఏంది? ఎవరికైనా ఇస్తాడు. ఓకే, దట్ ఈస్ రిచ్. ఈ షిగాదర్ అంటే ఎలా అంటాడు? ఒకటి తక్కువ అయింది, వాడు నిజంగానే ఒకటి తక్కువ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్ సెల్లో 8 ఉండాలి, ఎక్కడ క్లోరిన్లో అంటే 287 ఉంది. బట్ ఇంకోటి ఉంటే ఏమవుతుంది? దట్ ఈస్ స్టేబుల్. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7. సో ఒకటి తక్కువైంది. వీడు ఏం చేస్తున్నాడు అంటే సోడియం చూడండి ఆల్రెడీ హ్యావింగ్ 1 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. సో వీడు ఏం చేస్తున్నాడు? పుష్ప 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 అని ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. సో వీడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది ప్లస్ అవుతుంది, బికాస్ ఆల్రెడీ రిచ్ వాడు. వీడు ఎవడు తీసుకున్నాడు, ఇలా తీసుకుంటున్నాడు. సో వాడు ఏమవుతున్నాడు? మైనస్ అవుతున్నాడు, యానైన్ అవుతున్నాడు. వీడు ఇలా ఇస్తున్నాడు, ఓకే, ఇలా ఇచ్చేసాడు సోడియం. వీడు ఏం చేస్తున్నాడు? క్లోరిన్ ఇలా తీసుకుంటున్నాడు. సో వీడు ప్లస్, వీడు మైనస్, వీడు ప్లస్, వాడు మైనస్. వీడు లాక్కుంటున్నాడు, వీడేమి ఇస్తున్నాడు. సో ఆల్రెడీ రిచ్ వాడు. సో దట్ ఈస్ సోడియం ప్లస్ Cl మైనస్. ఓకే, ఇలా ఫామ్ అవుతుంది మనకి. నెక్స్ట్ అండి ఫిజికల్ నేచర్, ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, అయానిక్ కాంపౌండ్ బ్రేక్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, అలాగే హై మెల్టింగ్ పాయింట్స్, హై బాయిలింగ్ పాయింట్స్, అలాగే ఇవేంటంటే సాలిడ్ హాట్ అండ్ బ్రిటిల్. ఓకే, అవే చూడండి ఇక్కడ సాలిడ్ హాట్ అండ్ బ్రిటిల్. వై స్ట్రాంగ్? బికాస్ ఆఫ్ ఇంటర్ అయానిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గట్టిగా ఉంటుంది, తీరేం దాన్ని. ఓకే, నెక్స్ట్ అలాగే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అంటున్నాడు, ఎందుకంటే వీ నీడ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. చూడండి ఇక్కడ హై, లాట్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు బ్రేక్ ద అయానిక్ బాండ్స్. ఓకే, అయానిక్ బాండ్ ఏంటంటే ఇంకా విడదీయలేమని చెప్పి, ఒక క్యాటయాన్ ఒక యానైన్. తర్వాత చూడండి సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే పోలార్, లైక్ వాటర్. వాటర్ అయితే ఈజీగా సాల్యుబుల్ అవుతాయి, బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ పెట్రోల్ ఆర్ కిరోసిన్. ఓకే, నెక్స్ట్ చూడండి కండక్టివిటీ. సాలిడ్ స్టేట్లో ఏంటంటే అయాన్స్ని ఫామ్ చేయలేవు. అదే ఆ సాలిడ్ కాకుండా వాటర్ అని అనుకో ఈజీగా H+ అయాన్స్, OH- అయాన్స్, సో ఈజీగా ఏమవుతుందంటే అయాన్స్ ఫామ్ చేయగలవు. ఓకే, సో ఇన్ మోల్టెన్ ఆర్ లిక్విడ్ స్టేట్ అయాన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇవి కండక్టివిటీ ఈజీగా చేస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి మెటలర్జీ. మెటలర్జీ చూడండి, ఇది వెరీ వెరీ ఈజీ టాపిక్ రా. చూడండి ఫస్ట్ మినరల్స్ అన్నాడు.
మినరల్స్ అంటే గుర్తుపెట్టుకోండి మెటల్ ప్లస్ ఇంప్యూరిటీ ఉంటుంది. ఇంప్యూరిటీ అంటే డస్ట్, సాయిల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూడండి నేను రాసా మినరల్స్ ఎంఐ, ఏంటి మినరల్స్ ఎంఐ, ఎంఐది గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మెటల్ ప్లస్ ఇంప్యూరిటీ, అంతే, మెటల్ ప్లస్ ఇంప్యూరిటీ. ఓర్ చూడండి, ఓర్ ప్రాఫిట్ అని చెప్పా, ప్రాఫిట్గా ఒక మెటల్ని బయట తీస్తున్నాం, ఒక ఎలిమెంట్ బయట తీస్తున్నాం, ప్రాఫిటబుల్, మనకది ప్రాఫిట్ అవుతుంది, దట్ ఈస్ ప్రాఫిటబుల్. ఇవే గుర్తుంచుండాలి, చాలు ఖతం అయిపోతాయి. చూడండి ఇక్కడ ఓర్, చూడండి మినరల్స్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్ ప్రాఫిటబుల్, ఓకే ప్రాఫిటబుల్. నెక్స్ట్ చూడండి గ్యాంగ్, గ్యాంగ్ 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 గోయింగ్ అని గుర్తుపెట్టుకోండి, గోయింగ్, ఏంటి గోయింగ్. చూడండి గోయింగ్ అంటే జీ ఇస్ గ్యాంగ్, గ్యాంగ్ అంటే ఏంది GANGUE, ఓకే. చూడండి ఇక్కడ ఓ అంటే రాయండి, దట్ ఈస్ ఓర్, ఏంటి ఓర్, ఐ దట్ ఈస్ ఇంప్యూరిటీ. సో ఓర్ ప్లస్ ఇంప్యూరిటీ ఉంటే దట్ ఈస్ గ్యాంగ్, ఓర్ ప్లస్ ఇంప్యూరిటీ ఉంటే దట్ ఈస్ గ్యాంగ్. చూడండి ఇక్కడ ఏమున్నాయి అంటే ఓర్ కూడా ఉంది, అలాగే ఇంప్యూరిటీ కూడా ఉంది. సో ఇంప్యూరిటీ కూడా తీసేయాలి, దట్ ఈస్ ఎన్రిచ్మెంట్, రిమూవింగ్ గ్యాంగ్ ఫ్రమ్ ఓర్, ఓకే. ఇంప్యూరిటీ కూడా తీసేయాలి, ఓకే. నెక్స్ట్ చూడండి సియర్, అసలు ఎక్స్ట్రాక్షన్ ఎలా అవుతుంది చూడండి, వెరీ వెరీ ఈజీ. చూడండి హైలీ రియాక్టివ్ అయితే చూడండి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నీ చూడండి హైలీ రియాక్టివ్. హైలీ రియాక్టివ్ అయితే జస్ట్ సింప్లీ డూయింగ్ లైక్ ఎలక్ట్రాలిసిస్ చేస్తే అయిపోతుంది. ఏం చేస్తే ఎలక్ట్రాలిసిస్ చేస్తే ప్యూర్ మెటీరియల్ వస్తుంది. బట్ ఈ మిడిల్ రేంజ్లో ఉన్నాయి కదా మిడిల్ క్లాస్ పీపుల్, అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం. సో దీనికి ఏంటంటే కొంచెం కష్టం. మనం చూడండి క్యాల్సినేషన్, సి స్టార్ట్స్ విత్ సి, దట్ ఈస్ కార్బోనేట్, క్యాల్సినేషన్ కార్బోనేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి రోస్టింగ్, రోస్టింగ్లో ఏం చేస్తున్నాం, దట్ ఈస్ సల్ఫైడ్స్, ఎస్ సల్ఫైడ్స్. రోస్టింగ్లో ఎవరిని తీసుకుంటున్నాం, సల్ఫైడ్ ఓర్ని తీసుకుంటున్నాం. క్యాల్సినేషన్లో కార్బోనేట్ ఓర్ తీసుకుంటున్నాం. దీన్ని ఎలా చేస్తున్నాం అంటే లైక్ హైలీ హీటింగ్ చేస్తున్నాం. రెండింటిని ఏం చేస్తున్నాం అంటే క్యాల్సినేషన్ని, రోస్టింగ్ని హైగా హీట్ చేసి, ఓకే. క్యాల్సినేషన్ లిమిటెడ్ ఎయిర్ ఆర్ నో ఎయిర్. రోస్టింగ్ అన్నాం రా, రోస్టింగ్ అంటే ఏంది, బాగా మనం రోస్ట్ దోశ తింటాం. రోస్ట్ దోశ అంటే ఏంది, హైలీ హీట్ చేస్తాం, వాళ్ళకి బయట ప్రదేశాల్లో అమ్ముతారు అవి. బయట అంటే ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. సో రోస్టింగ్ దట్ ఈస్ హైలీ ఆక్సిజన్, ఏంటి ఆక్సిజన్ ప్లస్ హీట్, ఓకే. ఇక్కడ ఏంటంటే ఓకే నో ఆర్ లిమిటెడ్, నో ఆర్ లిమిటెడ్, నో ఆర్ లిమిటెడ్ ఆక్సిజన్ ప్లస్ ఏం చేస్తున్నాం, హీట్ చేస్తున్నాం. హీట్ అనేది కామన్, ఓకే. నెక్స్ట్ చూడండి ఆక్సైడ్ ఆఫ్ మెటల్ మారుతుంది, దాన్ని రిడక్షన్ చేస్తున్నాం, తర్వాత ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. తర్వాత ఏంటి లోయెస్ట్ రియాక్టివిటీ, లోయెస్ట్ రియాక్టివిటీ లైక్ దాన్ని ఏం చేస్తున్నాం అంటే సల్ఫైడ్ ఓర్స్, రోస్టింగ్ మెటల్ అండ్ ఫైనల్గా రిఫైనింగ్ చేస్తున్నాం. ఖతం. నెక్స్ట్ చూడండి సియర్ రోస్టింగ్ క్యాల్సినేషన్. ఇక్కడ చూడండి రోస్టింగ్ క్యాల్సినేషన్, ఇక్కడ డీటెయిల్గా చూడండి. రోస్టింగ్ అన్న అంటే ఏంది, హైలీ రోస్ట్ ఎక్కువ చేస్తున్నాం దోశ, మనం తినే దోశ, దట్ ఈస్ హైలీ హీట్ కావాలి, అలాగే ఎక్కువ ఆక్సిజన్ కావాలి, ఓకే. రిలీజ్ ఆక్సిజన్ కావాలి, ఓకే. నెక్స్ట్ చూడండి కార్బోనేట్ ఓర్, హీటింగ్ ఇన్ లిమిటెడ్ ఎయిర్, ఓకే. హీటింగ్ ఇన్ లిమిటెడ్ ఎయిర్ బట్ హీట్ సేమ్, హీట్ ఇన్ ఎక్సెస్ ఎయిర్, హీట్ ఇన్ లిమిటెడ్ ఎయిర్. ఇక్కడ ఏం రిలీజ్ చేస్తుంది, CO2, కార్బోనేట్ CO2, ఓకే. సల్ఫైడ్ SO2. ఖతం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూడండి సియర్ రిఫైనింగ్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాలిసిస్ అయినా ఏమైనా లోన్ పే అని గుర్తుపెట్టుకోండి. ఏంటి లోన్ పే, లోన్ పే అంటే సియర్ లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్, లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్ అది యానోడ్ అవుతుంది. ఏమవుతుంది, యానోడ్, PE అని చెప్పా, దట్ ఈస్ పాజిటివ్, అంతే. యానోడ్ అంటే ఆక్సిడేషన్, దిట్ ఈస్ లెఫ్ట్ సైడ్. సో చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే యానోడ్, చూడండి యానోడ్ ఫామ్ అవుతుంది, యానోడ్ దగ్గర ఏమవుతుంది పాజిటివ్, దట్ ఈస్ ఆక్సిడేషన్. ఇక్కడ ఏమవుతుందంటే యానోడ్ మాట ఫామ్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ అంటే అక్కడ రిడక్షన్ అవుతుంది, దట్ ఈస్ నెగిటివ్, దట్ ఈస్ హ్యావింగ్ హైడ్రోజన్, ఓకే. హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి వెరీ వెరీ ఈజీ ట్రిక్ రా, ఇది చాలా చాలా ఈజీ ట్రిక్. బ్రదర్స్ జింక్ కప్ ఇన్ బిజీ కాటన్, బ్రదర్స్ జింక్ కప్ ఇన్ బిజీ కాటన్, ఏంటిదా గుర్తుపెట్టుకోండి. బ్రదర్స్ జింక్ కప్, కప్ తాగుతాం కదా మనం లైక్ కాఫీ అలాగా. సో బ్రదర్స్ జింక్ కప్ ఇన్ బిజీ కాటన్. బ్రదర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ బ్రాస్, బ్రదర్స్ మీన్స్ బ్రాస్. చూడండి జింక్ అన్న, జింక్ ఇస్ ZN. చూడండి కప్ కాపర్, ఖతం బ్రాస్ది ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ చూడండి బిజీ, దట్ ఈస్ బ్రాంజ్. కాటన్ CU, దట్ ఈస్ కాపర్. టన్, దట్ ఈస్ టిన్. ఖతం. ఇక్కడ చూడండి బ్రాస్ బ్రాంచ్ మొత్తం అయిపోయింది, ఓకే. బ్రదర్స్ జింక్ కప్ ఇన్ బిజీ కాటన్, ఇది ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి బ్రాస్, బ్రాస్ బ్రదర్స్, బ్రదర్స్ జింక్ కప్, బ్రదర్స్ జింక్ కప్. సో జింక్ వచ్చేసింది, అలాగే కాపర్ వచ్చేసింది. ఖతం. నెక్స్ట్ చూడండి బ్రాంచ్ బిజీ కాటన్, బిజీ కాటన్ C కాపర్ ప్లస్ టిన్. ఖతం అయిపోయింది.
అయిపోయింది. సో ఎల్ఐస్ అంటే ఏం లేదు, ఓకే, టూ ఏం చేస్తాం అంటే మిక్సింగ్ చేస్తున్నాం మనం, ఓకే, మిక్సింగ్. సో ఇక్కడ చూడండి సాల్డరింగ్, అది లెడ్ ప్లస్ టిన్ పెడుతున్నాం ఇక్కడ, ఓకే, దట్ ఈస్ లో మెల్టింగ్ పాయింట్. బ్రాంజ్ అయితే హార్డ్, బ్రాస్ అయితే మ్యాలిబుల్ అండ్ స్ట్రాంగ్. నెక్స్ట్ చూడండి అమాల్గమ్, గుర్తుపెట్టండి, మెర్క్యూరీ ప్లస్ ఎనీ మెటల్, ఓకే. నెక్స్ట్ చూడండి 24 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ అంటే బిస్కెట్స్ అంటాం, గోల్డ్ బిస్కెట్స్. అవి ఎలా ఉంటాయంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఇలా పెట్టి కొరికామంటే ఇరిగిపోతాయి. దాన్ని ఏం చేస్తామంటే లైక్ సిల్వర్, రాగి అలా చేసి 22 క్యారెట్స్ చేస్తాం. చూడండి ఏజీ అండ్ కాపర్, ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇస్ క్విక్ రీక్యాప్. ఎగ్జెప్షన్స్: మెర్క్యూరీ లిక్విడ్, అయోడిన్ లస్ట్రస్, గ్రాఫైట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, ఓకే. మెర్క్యూరీ, అయోడిన్, గ్రాఫైట్ నేర్చుకోండి. తర్వాత ఆంఫోటెరిక్, అల్యూమినియం, జింక్, రియాక్ట్స్ విత్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్. తర్వాత రియాక్టివిటీ సిరీస్, డిటర్మిన్స్ డిస్ప్లేస్మెంట్ అండ్ వాటర్ రియాక్షన్, తెలిసిందే ఇది మనకి. అయానిక్ బాండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లైక్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ కండక్టింగ్ వాటర్. వాటర్ అంటే ఏమంటే మోల్టన్ అండ్ లిక్విడ్ స్టేట్స్. ఎక్స్ట్రాక్షన్, రోస్టింగ్ హై ఎయిర్, హై హీట్ ప్లస్ ఇదేం చేస్తుంది, SO2ని రిలీజ్ చేస్తుంది. క్యాల్సినేషన్, లిమిటెడ్ ఎయిర్ ఆర్ నో ఎయిర్, ఓకే, దిస్ ఇస్ కార్బోనేట్ ఓర్స్కి. నెక్స్ట్ నుండి CO2ని రిలీజ్ చేస్తుంది. ఎల్ఐస్, మిక్చర్స్ లైక్ బ్రాస్ అండ్ బ్రాంజ్. బ్రాస్ ఇస్ బ్రదర్స్ జింక్ అండ్ కాపర్. బిజీ కాటన్, బ్రాంజ్, కాపర్ ప్లస్ టిన్, ఓకే. ఫైనల్లీ క్లాస్ డిస్మిస్, ఓకే. యువర్ సుహల్ మొహమ్మద్ సైనింగ్ ఆఫ్, ఓకే. దీని PDF అయితే ఓకే కింద లింక్లో ఇచ్చున్నాను, తీసుకోండి, ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్.